దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. బాగుండాలని దేవుని నామమున ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్య నిమిత్తము కూడా మీరు ప్రార్థించవలసిందిగా దేవుని పేరిట కోరుచున్నానండి. ఈ దిన ధ్యానాంశమునకు నేను తీసుకున్న వాక్య భాగము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనమండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఏమి కావాలంటే అండి, జ్ఞానము కావాలంటే అండి. ఏమి లెక్కించుటకంటే మన ఆయుష్య కాలము, మన జీవిత కాలము లెక్కించుటకు మనకి జ్ఞానము కావాలి. ఎటువంటి జ్ఞానము కావాలి? దినాలను ఎలా లెక్కించాలి? దేవుడు లెక్కించుకోమని ఎందుకు తన భక్తుల ద్వారా మనకి వివరిస్తున్నాడు అనే అంశాలు మనం ఈ దినాన్న కొన్ని నిమిషాలు దేవుని యొక్క జీవగ్రంథంలోండి నేర్చుకుందామండి. ఒక భక్తుడు రాసిన పాట నాకు చాలా ఇష్టమండి. ఆ పాట ఒక ఫస్ట్ పల్లవి పాడతాను, ప్రతి ఒక్కరు కూడా వినవలసిందిగా కోరుచున్నానండి. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భూమిని వీడు గడియ నాకు తెలుపుము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఈ పాట నాకు చాలా ఇష్టమండి. ఆయన పాడే విధానం కూడా నాకు చాలా ఇష్టము, ట్యూనింగ్ కూడా. ఈ పాట నాకు ఈ దినాన్న నా మనసును చాలా కలిచివేసిందండి. ఎందుకంటే 3-4 రోజుల క్రితము జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ చాలా భయంకరమైనది. వారందరూ కూడా ఎంతో సంతోషంతో ఫ్లైట్లోకి వెళ్ళారు. వారిని సెండ్ ఆఫ్ ఇచ్చిన కుటుంబ సభ్యులందరూ నా బిడ్డలు సంతోషంగా వారు అనుకున్న గమ్యానికి రీచ్ అవుతారని అనుకున్నారు. వారందరూ సంతోషంగా వారిని సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళారు. ప్రయాణిస్తున్న వారు కూడా పిల్ల, భర్త, భార్య, కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఫ్లైట్ ఎక్కారు. కానీ వారి యొక్క జీవితాలు అర్ధాంతరంగా 240 మంది తమ జీవితాలు ఇంకా చనిపోతున్నారని వారందరికీ కూడా అర్థమైపోయింది. ఆ పరిస్థితిలో ఎంత భయాందోళనలో వారి జీవితాలు, వారి హృదయాలు, వారి మనస్సులు, వారి కుటుంబాలను తలంచుకొని, వారి యొక్క జీవితాలను తలంచుకొని, ఫ్లైట్లో ఉంటున్న వారి పిల్లల్ని, భర్తని, భార్యని తలంచుకొని ఎంత నిజంగా భయాందోళనకు గురి అయ్యారనేది ఆలోచన చేస్తే చాలా చాలా బాధాకరంగా నాకు అనిపించిందండి. అంతేకాకుండా ఫ్లైటు కూలిపోయి అక్కడ మెడికల్ కాలేజీలో వాళ్ళు కొంతమంది కూడా చనిపోయినట్లుగా మనం న్యూసెస్లో చూస్తున్నాము. కాబట్టి మన దినాల్లో మనకి గ్యారంటీ లేదండి. అన్నిటికీ గ్యారంటీ ఉంది. ప్రతి వస్తువుని మనం కొనేటప్పుడు వారు ఇన్ని సంవత్సరాలు వారంటీ అని కార్డు రాసి మనకి ఇస్తారు. ఆ వారంటీ లోపు వస్తువు ఏమైనా చెడిపోతే వారి దగ్గర తీసుకువెళ్తే మళ్ళీ రీప్లేస్ చేస్తారు ఆ వస్తువుని. కానీ మన జీవితాలు అనేవి ఎప్పుడు ముగిస్తాయో, ఎలా ముగిస్తాయో అనేది ఎవ్వరికీ కూడా తెలియదండి. అందుకనే భక్తుడు ఎప్పుడు కాలంలోనే, పూర్వకాలంలోనే ఈ మాటను రాసి ఉంచారు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. జ్ఞానము కావాలి మన దినాలు లెక్కించాలంటే. మన ఆయుష్ ఎంత స్వల్పమైనదని వాక్యము చెప్తుందంటే నీటి బుడగ వంటిదంటే, ఆవిరి వంటిదండి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన ఆయుష్ కాలము. మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికి కూడా తెలియదండి. అన్నిటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ మనిషి ఆయుష్ ఎంత అనేది ఎవరు కూడా ఎంత పరిశోధించినప్పటికీ కూడా చెప్పలేరు, చెప్పరు కూడానండి. ఎందుకంటే అది దేవాది దేవునికి ఒక్కడికి మాత్రమే తెలుసు. రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు, ఎవరికీ తెలియదండి. కాబట్టి మనిషి జీవితం చాలా స్వల్పమైనది. ఈ అందమైన జీవితాన్ని మనము జ్ఞాన హృదయము కలిగి మరల్చుకోగలిగినప్పుడు దేవుడిచ్చిన అందమైన జీవితము అందంగా నడిపించుకోగలుగుతాము. జ్ఞానము లేనప్పుడు ఈ అందమైన జీవితాన్ని మనము అందవికారంగా మనము చేసుకొని మన జీవిత కాలములో భారముతో గడపవలసిన పరిస్థితులు ఏర్పడతాయండి. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి అంటే, చనిపోయిన తర్వాత మనకి అసలైన జీవితం ఉంది. ఆ జీవితంలో మనము సంతోషంగా గడపాలంటే ఇచ్చిన ఈ జీవితంలో మనము దేవునికి ఇష్టంగా గడపాలి, దేవునికి అనుకూలంగా బ్రతకాలి, మన జీవితాన్ని మనం చక్కగా నడిపించుకోవాలంటే మనకి ఏమి కావాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానము ఎక్కడ లభిస్తుందంటే అది దేవుడి యొక్క జ్ఞానము కావాలి. మనకి దేవుడు జ్ఞానం ఇస్తేనే మనకు ఆ జ్ఞానము లభిస్తుందండి. ఈ దినాల్లో
చాలా మంది జ్ఞానము లేక తమ జీవితాలను ఇష్టారాజ్యంగా నడిపించుకుంటున్నారు. కొంతమంది తినడానికే బ్రతుకుతున్నారు, కొంతమంది అందము కోసము బ్రతుకుతున్నారు, కొంతమంది అనేక వ్యసనాలకు బానిసలయ్యి అదే శాశ్వత జీవితం అనుకొని బ్రతుకుతున్నారు. కొంతమంది నాకు వయసు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు బంధువులు ఉన్నారు, నాకు బలగం ఉంది, నా జీవితం నేను అనుకున్నట్లుగా ఎంజాయ్ చేస్తూ గడపగలనని కొంతమంది జీవితాలను గడుపుతున్నారు. ఈ విధంగా జీవితం యొక్క పరమార్థము తెలియక, జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారు. అవునండి, దేవుడిచ్చిన జ్ఞానము లేక చాలా మంది తమ జీవితాలను వృధాగా గడిపేస్తున్నారండి, తమ కాలాలను వృధాగా గడిపేస్తున్నారు. కొంతమంది సీరియల్లో రోజంతా గడిపేస్తున్నారు, కొంతమంది సినిమా హాల్లో రోజంతా గడిపేస్తున్నారు, కొంతమంది తాగుడు వ్యసనాలకు, వ్యభిచారానికి, డ్రగ్స్కి బానిసైపోయి ఆ మత్తులోనే ఉంటూ తమ దినాలను వ్యర్థంగా గడిపేస్తున్నారు. ఈ విధమైన వారి అందరికీ కూడా జ్ఞానము లేదని చెప్పాలి ప్రియులారా. అందుకనే జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారని దేవుడు చెప్పినట్లుగా ఆ జ్ఞానము సంపాదించుకోవాలనే ఆలోచన లేదు. జ్ఞానము కలిగి దేవుడిచ్చిన ఈ చిన్న జీవితాన్ని సంతోషంగా కుటుంబంతో దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ దేవుని యొక్క రాజ్యంలో మళ్ళీ మనం ప్రవేశించాలనే ఆలోచన కూడా లేకుండా, అవగాహన లేకుండా ఈ దినాన్న మనుషులు బ్రతికేస్తున్నారు. చాలా కంపెనీలు అవగాహన సదస్సుని ఏర్పాటు చేస్తూ ఉంటాయండి. అన్ని డినామినేషన్ భక్తి పరులు కూడా, మన క్రైస్తవులంలో కూడా అనేక అవగాహన లేని మన క్రైస్తవులను మరి ముఖ్యంగా విరివిగా అనేక వాక్యాల ద్వారా దేవుడు మనకి ఒక అవగాహన కలిగించాలి. జీవితం అంటే ఏంటి, జీవితాన్ని ఏ విధంగా మనం నడిపించుకోవాలి, ఏ విధంగా నడిపించుకుంటే దేవుడిచ్చిన ఈ అందమైన జీవితాన్ని మనం సంతోషంగా గడపగలము, అనేక మంది భక్తుల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా దేవుని వాక్యాన్ని ఎత్తుపెట్టి దేవుడు మనకి అనుక్షణము గుర్తు చేస్తూనే ఉంటున్నాడు. యూట్యూబ్ల ద్వారా, అనేక మీటింగ్స్ ద్వారా, అనేకమైన సంఘాల ద్వారా, సంఘంలో మనం వినే ప్రసంగాల ద్వారా దేవుడు నిరంతరము మనల్ని కూడా అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా మనిషికి జీవితం యొక్క పరమార్థం అనేది తెలియకుండా మనిషి బ్రతికేస్తున్నాడండి. అందుకనే భక్తుడు చెప్పాడు, మాకు జ్ఞానము దయచే ప్రభువా, ఎందుకంటే మా దినాలు మేము ఎలా గడపాలో, ఎలా సంతోషంగా ఉండాలో, మీరు ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని ఎలా లెక్కించుకుంటూ ఆ లెక్కల్లో నీకు ఇష్టలుగా బ్రతికే లెక్కల్లో మేము నడవడానికి జ్ఞానము దయచే ప్రభువా అనే భక్తుడు అడుగుతున్నాడు. ఈ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ మాట చెప్పాలనే ఆలోచన కలిగినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది ప్రియులారా. అవును కదా, మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, ఎలా ముగిసిపోతుందో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా జీవితాన్ని సక్రమైన మార్గములో మనము సిద్ధపాటు కలిగిన జీవితాలు మనము జీవించాలి. బైబిల్లో అంతా చెప్పేది ఒకటేనండి, దేవుని రాకడ సమీపిస్తుంది, లేకుంటే మీ పోకడ సమీపిస్తుంది, మీ పోకడ ఎప్పుడో మీకు తెలియదు, దేవుని రాకడ ఎప్పుడో మీకు తెలియదు, దొంగ వచ్చినట్లయినా వస్తాడు, కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండండి అని ప్రతి మాటలో కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. బైబిల్ మొత్తం పరమార్థం ఏంటంటే సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి అని. దానికి ఎగ్జాంపుల్గా దేవుడు 10 మంది కన్యకలను గురించి మనకు చెప్పడం జరిగిందండి. 10 మంది కన్యకలు కూడా సిద్ధపడ్డారు, కానీ కొంతమంది వారి విశ్వాస జీవితంలో, లేకుంటే వారు దేవుని కొంచెం అశ్రద్ధ కలిగి ఉన్నట్లుగా, దానివల్ల పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు విడిచిపెట్టబడినట్లుగా దేవుని జీవగ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి క్రైస్తవ జీవితము, క్రైస్తవంలోకి వచ్చిన మనము, బాప్తిసం పొందుకున్న మనము జీవితం యొక్క విలువను మరింత గ్రహించగల జ్ఞానము దేవుడు మనకి దేవుని జీవగ్రంథంలో మనకి అనుగ్రహించాడు ప్రియులారా. మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలంటే దేవుని జీవగ్రంథాన్ని బాగా మనం పఠించాలి. దేవుని యొక్క జీవగ్రంథాన్ని మనం అవపోసన పట్టాలి. అప్పుడే మనము జ్ఞానము కలిగి నడుచుకోగలము. మనకిచ్చిన ఈ ఆయుష్కాలము, ఈ అందమైన జీవితాన్ని మనము మన కుటుంబంతో సంతోషంగా గడుపుతూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళడానికి మనము గమ్యాన్ని సక్రమైన రీతిలో మనము మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ మనం గమ్యాన్ని చేరుకోగలం ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితాన్ని ఏ విధంగా మనం గడుపుతున్నాము, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని ఏ విధంగా మనం లెక్కించుకుంటున్నాము, లేకుంటే తినుము త్రాగుము సుఖించుమని భక్తుడు దేవుని యొక్క జీవగ్రంథంలో లోకాసు వార్తలో ఒక ధనవంతుడు ఏం చేశాడండి, నా ప్రాణమ అనేక సంవత్సరాలకు సరిపడా నేను సంపాదన, లేకుంటే అన్ని యొక్క రుచులు నీకు నేను పోగు చేసుకున్నాను, కాబట్టి నువ్వు తినుము త్రాగుము సుఖించుము అని తినడానికి కోసం, త్రాగడానికి కోసం, సుఖించడం కోసము ఆ ధనవంతుడు ఆలోచించినట్లుగా మనము దేవుని యొక్క జీవగ్రంథంలో చూస్తున్నాం. వెంటనే దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. అవును ప్రియులారా, ఈ రాత్రే దేవుడు మనల్ని, మన ప్రాణాలని అడిగితే మనము
ఎక్కడికి వెళ్ళే స్థితిలో మనం ఆత్మీయ స్థితి ఉంది అనేది ఈ యొక్క లూకాసువార్త 12వ అధ్యాయాన్ని బట్టి మనము గ్రహించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మనము ఎప్పుడు ఎలా చనిపోతామో కూడా మనకు తెలియదు. కాబట్టి క్రైస్తవులంగా బాప్తిసం పొందుకున్న మనము, దేవుని వాక్యం వింటున్న మనం ప్రతి దినము కూడా మన జీవితాలను మనం ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. నేను దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నానా లేదా, నా బ్రతుకును సక్రమంగా నడిపించుకుంటున్నానా లేదా, నా కుటుంబాన్ని నడిపించుకుంటున్నానా లేదా, మంచి భార్యగా నేను ఉంటున్నానా లేదా, మంచి భర్తగా నేను ఉంటున్నానా లేదా, నా తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటున్నామా లేదా అని పిల్లలు చూసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మన జీవితంలో ఒక జ్ఞానము గలగా, ఒక స్త్రీలుగా లేకుంటే పురుషులు కుటుంబంగా మనము ఈ లోకములో పయనిస్తూనే దేవుని రాజ్యానికి కూడా మనం సిద్ధపాటు కలిగిన జీవితాలుగా మన జీవితాలు నడిపించుకోగలిగినప్పుడు మన జీవితంలో దేవుని సంతోషపెట్టడం మాత్రమే కాకుండా, ఇచ్చిన ఈ జీవితాన్ని సంతోషంగా గడపడం మాత్రమే కాకుండా నిత్యము యుగయుగాలు ఉండే దేవుని రాజ్యంలోకి మనము వారసులముగా ఉంటాం ప్రియులారా. అందుకనే కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నారు, నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు ప్రభు. నా దినములు అంతము ఎలా ముగిసిపోతుందో నాకు తెలియదు తండ్రి. కాబట్టి నా దినముల ప్రమాణం ఎంతైనది, ఎంత నాకు ఆయుష్ ఇచ్చావో, నా దినములు ఏ విధంగా నాకు గడుస్తాయో నాకు జ్ఞాన హృదయంతో పాటు నాకు తెలుపు ప్రభు. దాన్ని బట్టి నేను జాగ్రత్తగా నడుచుకుంటాను ప్రభు అని భక్తులందరూ కూడా మరణ దినము కొరకు వారు సిద్ధపడినట్లుగా మనము దేవుని యొక్క జీవ గ్రంథంలో మనము చూస్తున్నాం ప్రభు. కీర్తనల గ్రంథము 107:43 వచనంలో, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయంలో ఆలోచించును తలపోయాను. మరి బుద్ధిహీనులకు అయితే జ్ఞానం లేదు కాబట్టి, జ్ఞాన హృదయం వారికి లేదు కాబట్టి, జీవితం పట్ల ఒక అవగాహన లేదు కాబట్టి ఈ విషయంలో వారికి ఆలోచనలోనికి రావు, వారు గ్రహించలేరు, గ్రహించిన జీవితాన్ని సక్రమంగా నడిపించుకోలేరు. ఎవరంటే బుద్ధిహీనులు, జ్ఞానము లేని వారు. మరి దేవుని జ్ఞానమును ప్రతిరోజు వింటున్నాం మనము, ప్రతిరోజు దేవుని యొక్క వాక్కులను వింటున్నాం మనము, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం మనము. ఎటువంటి జ్ఞానముతో మన జీవితాన్ని నడిపించుకుంటున్నాము, ఈ అందమైన జీవితాన్ని అందంగా గడుపుకుంటూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని రాజ్యానికి సిద్ధపాటు కలిగిన వారంగా, అటువంటి జ్ఞానం కలిగిన వారంగా, బుద్ధిమంతులంగా మనం ఉంటూ ఆలోచిస్తూ తలపోసుకుంటున్నామా? ఈ జీవితము అసలైన జీవితం కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? మన దినములు మనం లెక్కించి జ్ఞానము మనం కలిగి ఉన్నామా అని ఈ దినాన మనం అందరము కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలండి. ఎందుకంటే మన దినములు ఎట్లుంటే మనకు తెలియదు. ఎక్కడ చూసినప్పటికీ ప్రపంచంలో అనేక యుద్ధాలు, దేశాలకి పడట్లేదు, రాష్ట్రాలకి పడట్లేదు, కుటుంబాలకి పడట్లేదు, అన్నదమ్ములకి పడట్లేదు, అక్క చెల్లెళ్ళకి పడట్లేదు. ఈ విధంగా ప్రేమ లేని వారంగా, స్వార్థపరులంగా, దేశంలో ఒకరికంటే ఒకరు హెచ్చుగా ఉండాలి, ఒకరికంటే ఒకరు ఉన్నతంగా ఉండాలి, ఒకరిని కొట్టి ఒకరు పైకి ఎదగాలనే స్థితి, ఈ అన్ని చూస్తుంటే దేవుని రాకడ బహు సమీపంలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా జ్ఞానము కలిగి మన దినాలను మనము లెక్కించే జ్ఞానముతో మనము మన జీవితాన్ని గడపగలిగినప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగల వారంగా ఉంటాము. కానీ లేకుంటే మనం విడిచిపెట్టబడే వారంగా మనము ఉంటాము. యెషయా గ్రంథము 47:7 వచనంలో ఈ స్త్రీ అనుకుంటుందంటండి, 47:7 వచనముని, నేను సర్వదా దొరసానినయ్యుందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమోనో మనసునకు తెచ్చుకొనకపోతివి. నేను సర్వదా దొరసానిగానే ఉంటాను, నాకు అందం ఉంది, నాకు యవ్వనం ఉంది, కాబట్టి నేను ఎప్పుడు దొరసానిగా నేను లగ్జరీ లైఫ్లో నేను గడుపుతాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ అంతము కోసము నువ్వు ఒక అవగాహన లేదు కదా. నువ్వు చేసే నీ అందం వల్ల, నీ హోదా వల్ల, నీకు డబ్బు వల్ల, నీకున్న పలుకుబడి వల్ల, నువ్వు చేసే పనుల వల్ల వచ్చే ఫలము ఏమోనని నువ్వు మనసునకు తెచ్చుకోలేదు కదా. కాబట్టి దాని ఫలము చాలా చెడ్డదిగా ఉంటుంది, నీ అంతము బహు ఘోరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే అటువంటి ఆలోచనను నువ్వు విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు తాత్కాలికంగా ప్రెజెంట్ సిచ్యువేషన్ నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప నీ అందము తరిగిపోద్ది, నీ ఆస్తి తరిగిపోతుంది, నీకున్న సమస్తమును కూడా ఈ లోకములో కనుమరుగైపోతాయి. కానీ నువ్వు జీవించిన జీవితాన్ని మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తుందని నువ్వు గ్రహించకుండా, నీ అంతాన్ని నువ్వు ఊహించకుండా నా స్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆలోచిస్తున్న వారందరికీ దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక ప్రియులారా. కాబట్టి నీ దినము అంతము ఎట్లుండినది, భక్తుడు చెప్పినట్లుగా నా అంతము ఎట్లుండినది నాకు తెలుపు
ప్రభువా, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు ప్రభువా అని ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ పరిస్థితులు, ఈ యవన బలము, ఈ యవనము, ఈ అందము, ఈ డబ్బు, ఈ ఎంజాయ్మెంట్ మనకి తాత్కాలికము ప్రియులారా. కానీ తాత్కాలికమైన సుఖ సంతోషాల కోసము శాశ్వతమైన దేవుని యొక్క నిర్ణయాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను కాలదని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామంటే మనము జ్ఞానము లేని వారంగా, బుద్ధిహీనులంగా, భక్తిహీనులంగా ఉంటున్నామని మనమందరము కూడా గ్రహించాలి. మన దినాలు మనము లెక్కించుటకు మనకి జ్ఞాన హృదయం కలిగజేయ ప్రభువా అని మనం దేవుణ్ణి ఆలోచన కలిగి ఉండాలి. ఇటువంటి జ్ఞాన హృదయం కోసము, దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాల కోసం ఎవరు కనపడతారంటే హోషేయ గ్రంథంలో చెప్తున్నారు, జ్ఞానులు ఈ సంగతులను వివేచించుదురు, బుద్ధిమంతులు గ్రహించుదురు. ఎవరు గ్రహిస్తారు, ఎవరు యోచిస్తారంటే జ్ఞానులు యోచిస్తారంటే, జ్ఞానులు వివేచిస్తారంటే, బుద్ధిమంతులు ఈ విషయాల కోసం ఆలోచిస్తారంటే, దేవుని కోసం అవగాహన కలిగి ఉన్నవారు, మరొక జీవితం ఉందని ఆలోచన కలిగి ఉన్నవారు, మరొక జీవితంలో యుగయుగాలు సంతోషంగా గడపాలి, దేవుడిచ్చిన జీవితాన్ని నేను సరైన క్రమ పద్ధతిలో నడిపించుకోవాలని జ్ఞానము కలిగిన వారు, బుద్ధిమంతులు, వివేకము కలిగిన వారు మాత్రమే ఈ విషయాలపైన అవగాహన కలిగి ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ విషయాల పట్ల సరైన అవగాహన ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని జ్ఞానం కలిగిన వారంగా, దేవుని బిడ్డలంగా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న వారిగా, దేవుడిచ్చి జ్ఞానాన్ని పొందుతున్న వారిగా మనకి అటువంటి జ్ఞాన హృదయం ఉందా? లేకుంటే ఆ యొక్క యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం రాస్తే చెప్పినట్లుగా నా జీవితం ఎప్పుడు ఇలాగే కొనసాగుతుంది అనుకుంటూ మన అంతము, మన యొక్క చివరి దినాలకు మనసుకు తెచ్చుకోకుండా ప్రస్తుతంగా మనం సరిగా ఉంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నామని చూసుకుంటూ మన అంతము ఈ భయంకరమైన స్థితిలోకి దిగజార్చుకునే స్థితిలో మనము ఆత్మీయంగా ఉంటున్నాం అనేది తిన ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి ప్రియులారా. అందుకనే మనము ఈ సంగతులన్నిటిని బట్టి దేవుని వాక్యం పట్ల సరైన జ్ఞానము కలిగి ఉండాలి. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నారు, అపవిత్రత చెంగుల మీద ఉన్నది. ఈ వ్యక్తికి ఏముందంటే అపవిత్రత కలిగిన వ్యక్తిగా ఉంది, పాపము కలిగిన వ్యక్తిగా ఉంది. ఆయన దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకోలేదు. అయ్యో నేను అపవిత్రత కలిగి ఉన్నాను, నేను పాపము చేస్తున్నాను, పాపం వలన వచ్చి జీతము మరణము, ఆ మరణాన్ని నేను తప్పించుకోవాలంటే నా స్థితిగతులను మార్చుకోవాలి, నా ప్రవర్తనను మార్చుకోవాలి, నాకు నేను సరిదిద్దుకోవాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి వచ్చి దేవుడి మాటలను వినాలి అని ఏమాత్రము తలంచుకోకుండా, ఈ కడవరి స్థితి ఏమాత్రం జ్ఞాపకం చేసుకుండా ఈ స్త్రీల వలె లేకుంటే బైబిల్లో దేవుడు రాయించిన మాటల వలె తమ జీవితాన్ని ఇష్టారాజ్యంగా గడిపే వారందరికీ కూడా దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ప్రియరా, నీ దినాలు నీకు తెలుసా? రేపటి దినాన్ని ఉంటావని తెలుసా? రేపటి దినాన్ని కుటుంబంతో గడుపుతావని మనకు తెలుసా? ఏమీ తెలియదు కదా. ఏమీ తెలియని మనము ఎందుకు అంత అజ్ఞానములో, బుద్ధిహీనులంగా, భక్తిహీనులంగా గడుపుతున్నాం చెప్పండి. మన దినములు అంతం ఎట్లుండినది? భక్తుడు అడిగినట్లుగా, ప్రభువా నా దినముల ప్రమాణం ఎంతైనదే నాకు తెలుపు, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పాలంటే నీ జ్ఞాన హృదయం నాకు దయచేయి ప్రభువా. నీ ఇచ్చిన జీవిత కాలాన్ని నేను సక్రమంగా జ్ఞానము కలిగి నడిపించుకుంటాను అనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మరి భౌతికమైన జీవితానికే ఎంత జ్ఞానం అవసరమైనప్పుడు మన జీవితాన్ని సరిగా నడిపించుకోవడానికి, మన జీవితాన్ని, కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి, మన జీవితాన్ని ఈ లోకములో సరైన క్రమ పద్ధతుల్లో నడిపించుకోవడానికి మనకు భౌతిక జ్ఞానము ఎంత అవసరమైనప్పుడు మనం పరలోకానికి వెళ్ళి నిత్యము దేవునితో గడపాలంటే ఆధ్యాత్మికత జ్ఞానం మనకి ఎంత అవసరమైనదండి. ఇదే నా ఆధ్యాత్మికత జ్ఞానము కోసము ఎవ్వరికి కూడా పట్టట్లేదు ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఉంటే 70-80 సంవత్సరాల కోసమే ప్రాకులాడుతున్నారు తప్ప చిరస్థాయిగా ఉండే దైవ జ్ఞానము సంపాదించుకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ దేవుని యొక్క రాజ్యములో ఉన్నతంగా నేను బ్రతకాలి, నాకు ఒక జీవితం ఉందని జీవితం పట్ల, లేకుంటే రాబోయే దేవుడిచ్చే అద్భుతమైన పరలోకం పట్ల ఒక అవగాహన లేక, దేవుని యొక్క జ్ఞానము లేక ఇదే అనేక మంది భక్తిహీనులుగా, భ్రష్టులుగా మారిపోతున్నారండి. అటువంటి జీవితాలకు వారి అంతము ఎట్లుండినది వారికి తెలియదు. సడన్ గా ఏ స్థితిలో ఎలాగ కనుమరుగైపోతామో మనకి తెలియదు ప్రియులారా. కాబట్టి భౌతికంగా మనం ఎంత జాగ్రత్త కలిగి మనం ఆరోగ్యంగా ఉండడానికి, మన జీవితాన్ని సక్రమంగా హుందాగా నడిపించుకోవడానికి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి మన జీవితాన్ని సుఖ సంతోషాలుగా నడిపించుకోవడానికి భౌతికంగా మనం ఎంత కష్టపడుతున్నామో ఆధ్యాత్మికతలో కూడా మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ, దేవుని సంతోష పెడుతూ, దేవుడు ఉండే నిత్యరాజ్యంలోనికి ప్రవేశించడానికి అంతకంటే ఎక్కువగా
మనం ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ప్రయాసపడడానికి మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం హృదయంతో మనం నింపబడాలి. భౌతికంగా మన జీవితాన్ని సక్రమంగా నడిపించుకోవాలన్నా, ఆధ్యాత్మికతలో కూడా దేవునితో సహవాసం కలిగి దేవునికి ఇష్టలుగా బ్రతుకు, దేవుని సంతోషపెడుతూ దేవుని రాజ్యంలో ఉన్నతంగా మనం బ్రతకాలన్నప్పటికీ కూడా మనకి కావాల్సింది దేవుడిచ్చే జ్ఞానం అండి. దేవుని యొక్క జ్ఞానము లేకపోతే మనము మన జీవితాన్ని వృధాగా గడిపేస్తాం. అనేక విషయాల్లో మనము మన 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 యొక్క దినాలను వేస్ట్గా ఖర్చు పెడుతూ ఉంటాము. కాబట్టి మన ఆయుష్కాలం చాలా విలువైనదండి. ఆ విలువైన ఆయుష్కాలాన్ని మనము సక్రమంగా నడిపించుకోగలిగితే దేవుడిచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ జీవితాన్ని నడిపించుకుంటూనే ఆధ్యాత్మికతలో కూడా మనము కలంకము మచ్చ అంటుకోకుండా పరిశుద్ధులుగా దేవునితో సహవాసం కలుగుతూ దేవుని యొక్క రాజ్యములోనికి ఏ విధమైన అర్హతలు పొందుకోవాలో అవన్నీ పొందుకోవడానికి తగిన జ్ఞానము దేవుణ్ణి అడిగి సంపాదించుకొని ఆ విధమైన మార్గంలో ప్రయాణం చేయడానికి మనందరము కృషి చేయాలి, ప్రయత్నించాలి, పోరాడాలి. పౌలు గారు చెప్పినట్లుగా నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించిన గొప్ప సాక్ష్యం మనం చెప్పగలగాలి. ఆ విధంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని నడిపించుకోవాలంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకొని మన దినం లెక్కించుటకు మనకి సరిగా లెక్కలు చేసుకుంటూ మన జీవితాన్ని సక్రమంగా నడిపించుకోగలిగినప్పుడు మాత్రమే మన జీవితాలకు దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాలకు దేవుడిచ్చే పరలోక రాజ్యానికి నిత్య వారసులంగా మనం ఉంటామని అటువంటి జ్ఞాన హృదయం దేవుడు మనందరికీ దయచేయాలని ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా జ్ఞానం కలిగిన వారంగా చివరి దినాల్లో ఉంటున్నాం. బహు భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. దినాలు చెడ్డవిగా ఉంటున్నవి. ఎక్కడ చూసినప్పటికీ మనం చూస్తున్నాం. ప్రతి న్యూస్లో ప్రతిరోజు కూడా ఎన్నో విపత్కరమైన పరిస్థితులను మనము చూస్తున్నాము, వింటున్నాము. అయినప్పటికీ భయం లేని వారంగా, జ్ఞానము లేని వారంగా, బుద్ధిహీనులంగా, భక్తిహీనులంగా మనం ఉన్నట్లయితే ఆ బుద్ధి లేని కన్యకల వల్లే మనం విడిచిపెట్టబడతాం ప్రియులారా. కాబట్టి ప్రభువా, నాకు నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలియచేయండి ప్రభువా. నా దినములు లెక్కించుటకు నాకు తెలియచేయండి ప్రభువా. దానికి నీ జ్ఞానము నాకు దయచేయమని ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా మన జీవితం పట్ల ఒక జ్ఞానము కలిగి, అవగాహన కలిగి, భౌతికంగా ఆధ్యాత్మికతలో కూడా మన జీవితాన్ని 100కి 100% సఫలీకృతులమయ్యి దేవునితో పాటు దేవుని రాజ్యంలో ఉండగలిగే గొప్ప ధన్యతను, యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయాలని ఈ వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలండి.